ఆ కార్మికులు పట్టుకొని రాజకీయాలు చేయడానికి వచ్చినావా అని మాట్లాడతావు. నీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా అని మాట్లాడతావు. మీ అబ్బా కట్టేట్టు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేం కట్టేట్టు అని చెప్పి మాట్లాడతావు. కరెక్ట్ కాదు. కార్మికులను పరామర్శించడానికి పోయిన లోకేష్ బాబు గారి యొక్క తీరు 100కు 100% సరైనది కాదు. ప్రజలారా, సంస్కారహీనం. చాలా మారాల లోకేష్ బాబు. అన్ని చోట్ల ఆగ్రహం, అన్ని చోట్ల అధికార జులుం, అన్ని చోట్ల అవహేళన, అన్ని చోట్ల అర్థమైందా రాజా, ఇది మంచిది కాదు లోకేష్, ఇది మంచిది కాదు. ఎక్కడ పెరగాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో నేర్చుకోవాలా ప్రభుత్వంలో పనిచేసేవాడు. మరణించిన మృతుల యొక్క కుటుంబాల దగ్గర పోయినప్పుడు నీ హృదయం ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ, ఎంతో దయ, ఎంతో మానవత్వం, ఎంతో సహనం ఉండాలా. రకరకాలుగా మనల్ని మాట్లాడిన రాజకీయ నాయకులను కోపంతోనూ ఆగ్రహంతోనూ మన తప్పులు ఉన్నా లేకపోయినా మనల్ని మాట్లాడినప్పుడు వాటిని భరించగలగాల, స్వీకరించగలగాల. అటువంటి సందర్భాల్లో మనకు అవమానం జరిగినా అవమానాన్ని స్వీకరించి మనం ఇంటికి రాగలిగినప్పుడే గొప్ప లీడర్. ఎక్కడుంది నీకది? రాగిన 50 పైసా నీ శరీరంలో చూస్తామంటే అది లేనే లేదు. ఇంకా పక్కన ఆ చెల్లెలుంది, హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు. నాకు ఆశ్చర్యమవుతుంది. 8 మంది మరణించి కార్మికులు, వారి భార్యలు, పిల్లలు, తండ్రులు, తల్లులు శోక సముద్రంలో మునిగి తేలుతా అంటే ఈమె హృదయంలో ఆ బాధ నాకు కనిపించలే. హృదయంలో బాధ ఉందో లేదో నాకు కనిపించలే. కానీ ప్రజలారా, మీ అందరికీ కనిపించేదైతే మాత్రం ఆమె ముఖం మీద మేకప్ అయితే ఉంది. ఇది ఎంత సోద్యం! ఒక స్త్రీ 8 మంది కార్మికులు మరణిస్తే పరామర్శించడానికి పోయినప్పుడు హృదయంలో బాధ కనిపించాలా? ఆ బాధ కనిపించకుండా ముఖంలో మేకప్ అవసరమా? వీళ్ళు ప్రభుత్వాలలో ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన బాధ్యతలు.